అంటే పెద్ద పండగ మాత్రమే కాదు, సినిమాల పండగ కూడా. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కమర్షియల్ హిట్ ను సాధిస్తాయి. అందుకే హీరోలు, డైరెక్టర్లు సంక్రాంతికి తమ సినిమాను రిలీజ్ చేసేందుకు పోటీ పడుతుంటారు. ప్రతి ఏడాది 4-5 సినిమాల వరకు సంక్రాంతి బరిలో నిలుస్తూ ఉంటాయి. ఆ సినిమాల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ అన్ని సినిమాలకు కాసుల వర్షం కురుస్తుందని చెప్పాలి. ఇక ఇప్పుడు సంక్రాంతి రేసులో నిలవడానికి కొత్త సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి సంక్రాంతికి రిలీజ్ కానున్న ఆ సినిమాలు ఏంటి, వాటి వివరాలేంటో ఓలుక్కేద్దాం. సాధారణంగా సంక్రాంతి పండుగకు కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు ఆ కేటగిరీ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ పనులన్నీ పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉన్నారు. ఈ మూవీ అటు రామ్ చరణ్, ఇటు దిల్ రాజుకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో కూడా దీనిపై భారీ అంచనాలున్నాయి. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు ఈ మూవీని నిర్మించడం విశేషం. గేమ్ చేంజర్ మూవీ వల్ల మెగాస్టార్ విశ్వంబర మూవీని సైతం వాయిదా వేయాల్సి వచ్చింది. ఇకపోతే నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ అంటూ జనవరి 12న వస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్స్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు. గత ఏడాది సంక్రాంతికి చిరు, బాలయ్యలు కలిసి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో పోటీ పడ్డారు. ఇప్పుడు రామ్ చరణ్, బాలయ్య సినిమాల మధ్య గట్టి పోటీ ఉండనుంది. దిల్ రాజు బ్యానర్ నుంచి విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపుడి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. అనిల్ రావిపూడి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడికి పేరుంది. ఈసారి కూడా ఆయన సినిమా పక్కా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలలో ఈ సంక్రాంతికి ఏది విన్నర్ గా నిలుస్తుంది, ఏ మూవీ అంచనాలను అందుకుంటుంది, కలెక్షన్లు రాబట్టేది ఏది తెలియాలంటే సంక్రాంతి పండగ వరకు ఆగాల్సిందే.